Reddy is our advocate. She is from our BRS legal cell. I will give her number to you. अगर आप मैं आपके सेक्रेटरी को और प्रेसिडेंट को देके जाऊंगा उनकी नंबर. లలితా రెడ్డి గారి నంబర్ నేను మీకు ఇచ్చేళ్తాను. మా లీగల్ సెల్ లాయర్ అమ్మాయి. మీరు లీగల్ గా కూడా మీకు అన్ని గ్రౌండ్స్ ఉన్నాయి కాబట్టి, వేణు గారు కూడా ఉన్నారు, మీకు లీగల్ గా అన్ని గ్రౌండ్స్ ఉన్నాయి కాబట్టి మీ తరఫున న్యాయ పోరాటం కూడా మీరెవరు డబ్బులు పెట్టుకోవాల్సిన పని లేదు, మేము చేస్తాం. మేము విల్ ఫైట్ లీగల్. అసెంబ్లీ 16 నాడు స్టార్ట్ అవుతుంది. మేము అసెంబ్లీలో కూడా ఈ అంశాన్ని లేవనెత్తుతాం, కౌన్సిల్లో కూడా లేవనెత్తుతాం, పార్లమెంట్ లో కూడా రాజ్యసభలో మాకు ప్రాతినిధ్యం ఉంది, అక్కడ కూడా లేవనెత్తుతాం. కానీ నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఇంటి నుండి ఒకరు, ఎవ్రీ హౌస్ అట్లీస్ట్ 1 person ప్లీజ్ విజిట్ नागौल में जो हमने किया मूसी ब्यूटिफिकेशन, किसी को डिस्टर्ब करे बगैर, ఒక్కరిని కూడా డిస్టర్బ్ చేయకుండా, ఒక్క ఇటుక కూల్చకుండా టిఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ గారు చేయగలిగినప్పుడు మీరెందుకు చేయట్లేదు అనే ప్రశ్న మీరు అడగనంత కాలం ఈ ప్రభుత్వం మీకు కాకమ్మ కబుర్లు, కాక్ అండ్ బుల్ స్టోరీస్ చెప్తూనే ఉంటుంది. కాబట్టి ప్లీజ్ షో యువర్ యూనిటీ, కమ్ టుగెదర్, లెట్స్ ఫైట్ టుగెదర్. There are no elections around the corner, no nothing around the corner that I have to come here on a Sunday and request all of you. I'm just doing this because I want to stop the loot of this government. This government is hell-bent on loot. This is not Moosi beautification, this is Moosi lootification. You are looting the exchequer, you are looting the state of Telangana. 1,50,000 కోట్లు అంటున్నావు, 16,000 కోట్లతో కంప్లీట్ చేసే ప్రాజెక్ట్ ని 10 రెట్లు పెంచుతానంటే గాంధీ గారి కుటుంబానికి, అంటే గాంధీ గారు అంటే ఈ గాంధీ గారు, డూప్లికేట్ గాంధీ, రాహుల్ గాంధీ కుటుంబానికి నెలకు 1000 కోట్లు ఇవ్వాలంట ఈయన సీటు కోసం. దానికోసం మీ ఇల్లులు కావాలంట, ఆస్తులు కావాలంట, భూములు కావాలంట, పేదవాళ్ళు రోడ్డున పడాలంట. మేము మీతో ఉన్నాము.